మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకి థియేటర్‌గా ఆడియన్స్ రారు, ఓటీటీలో చూస్తారు అని చెప్పి కొంతమంది ఎంతో కొంత నోన్ ఫేసెస్‌నే ఇప్పుడు అలా బ్రాండ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు అసలు టోటల్‌గా కొత్త వాళ్ళతో అంటే ఎంత డిఫికల్ట్ ఇది? అంటే మరి కొత్త వాళ్ళు రాకుంటే వాట్ ఈస్ ఫ్యూచర్? పాత వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్‌గా ఇక్కడ ఉండలేం కదా! కొత్త జనరేషన్ రావాల్సిందే కదా! అంటే మొదటి సినిమా తీసి తన టాలెంట్ చూపించుకున్నాడు అనుకో, సినిమా ఆడినా ఆడకున్నా అరే వీడి దగ్గర విషయం ఉంది అని ఎవరో ఒకరు పిక్ చేస్తారు. టాలెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మొన్నే ఎవరో యూట్యూబ్ వీడియో చేశారు, ఎవరో నాకు పంపించారు. నెక్స్ట్ డైరెక్టర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్స్ అని ఒక 10 మందిని చేశాడు. అద్భుతం అనిపించింది. అంటే వెనకాలో టాప్ డైరెక్టర్లను పెట్టి నెక్స్ట్ వీళ్ళందరూ ఫ్యూచర్ డైరెక్టర్లు అవ్వబోతున్నారని. వీళ్ళు ఫ్యూచర్ అవుతే మళ్ళీ ప్రజెంట్కి ఇంకెవరో కావాలిగా, ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏదో క్రియేట్ చేయాలి సార్. క్రియేట్ చేయడానికి ప్రయత్నమే ఇది. సార్ లాస్ట్ క్వశ్చన్, మీరు చాలా ట్రెండ్స్ చాలా అప్పటికప్పుడు పట్టి చాలా సక్సెస్ఫుల్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు. చాలామంది హీరోలకు ఇప్పుడు సోకాల్డ్ పెద్ద స్టార్స్ అందరికీ వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు టేస్ట్ చేసింది కూడా మీ సినిమా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏంటంటే పాన్ ఇండియా సినిమాల్లో మీరే అందరూ వెళ్ళిపోయాక కొంచెం లాస్ట్గా ఎంటర్ అయ్యారు రేస్కి. మీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవబోతుంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి అదర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ RRR తర్వాత వస్తున్న సినిమాకి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ అజంప్షన్ వేరే లాంగ్వేజ్లో రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది మనం డిసెంబర్లో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ రిలీజ్ చేసాం. గేమ్ చేంజర్ నుంచి రైట్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ 48 అవర్స్ క్రితమే టీజర్ రిలీజ్ చేసాం. సో RRR తర్వాత శంకర్ గారికి ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ గారు ఈజ్ ఎ గ్లోబల్ స్టార్, ఎవ్రీవేర్ మార్కెట్ క్రియేట్ అయింది. రైట్ కాంటెంట్ పంపిస్తే ఈజ్ ఎ యూనివర్సల్గా రీచ్ అవుతుంది. అంటే మీ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే మొదలు పెట్టేటప్పుడు నాకు ఆ క్లారిటీ ఉందిగా, ఎందుకు మొదలు పెట్టాను, ఓహో ఇది శంకర్ గారి పాటలు అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు శంకర్ గారి పాటలు ఏంది, ఆడియోలో విన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు మామూలుగా అనిపించిన థియేటర్లో ఆ గ్రాండియర్నెస్కి పిచ్చెక్కుతుంది. సో ఈ సినిమాలో ఆ పాటలు ఉండబోతున్నాయి. నిన్న టీజర్లో ఒక షాట్, జరగండి జరగండి సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయింది, నిన్న టీజర్లో ఒక షాట్ అందరు దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నారు. అది శంకర్ గారి మార్క్. ఆల్ ది బెస్ట్.